మాస్టర్ సివివి రెండవ అధ్యాయము మాస్టర్ గారి యోగ మార్గము. మాస్టర్ గారు తమ యోగ సంప్రదాయమును శిష్యుల ద్వారమున లోకమునకు ప్రసాదించుటకై కొన్ని మంత్రములను గ్రహించినారు. అందు ఎక్కువ భాగము ఆంగ్లమున నుండును. మంత్రములు సంస్కృత భాషలో నుండక ఆంగ్లమున ఉండుట ఎలా అని నాటి నుండి నేటి వరకు కొందరు సందేహించుచున్నారు. మంత్రములకు శబ్ద తరంగములు ప్రధానము గాని భాషయు టీకా తాత్పర్యములును కావు. అర్థమునకు కొంత ప్రాధాన్యమున్నది కానీ మాస్టర్ గారి మంత్రములు నిర్దిష్టములైన అర్థములు గల వ్యాకరణబద్ధ వాక్యములు కావు. మనస్సును ధ్యేయము వైపునకు మరల్చుటకు సహకరించునంత వరకే మంత్రముల అర్థము ఆవశ్యకము. తెలిసిన అర్థమును మనస్సు నిర్లక్ష్యము చేయును. తెలియని అర్థమునకు వైముఖ్యము వహించును. తెలియచున్నట్లు కనిపించి తెలియని తత్వములోనికి కొనిపోవు అర్థమునకు మనస్సు కుతూహలపడి అందలి అర్థమును వెదుకబోవును. ఆ ప్రయత్నమున లీనమై పరతత్వానుభూతిలో ప్రవేశించును. కనుకనే వీరిచ్చిన మంత్రములు నిర్దిష్టానిర్దిష్టమైన విచిత్ర స్ఫూర్తిని మనసునకు కల్పించుచున్నవి. ఆంగ్లములోనే మంత్రములు ప్రసాదించుటలో మరియొక అంశము కూడా కలదు. రాబోవు కాలమున బ్రహ్మ విద్య ఆంగ్ల భాష మూలమున వ్యక్తమగుననియు ఆంగ్లము యోగ భాషగా వర్తించగలదనియు దివ్యజ్ఞాన గురువులలో ఒకరు తమ శిష్యులకు వ్రాసిన రహస్య లేఖలలో తెలియపరచిరి. దాని కొరకై పూర్వము సంస్కృత భాషకు చేసిన సేవ ప్రస్తుతము శబ్దమయ దేవతలు ఋషులు ఆంగ్లమునకు చేయుచున్నారు. ఈ కారణముననే నేటి ఆంగ్లవర్ణముల లిపి సంకేతములన్నీయు సర్వప్రపంచ సాధకుల ధ్యాన యంత్రముల నుండి స్వీకరింపబడి స్థిరత్వమును పొందెను. మాస్టర్ గారు ప్రసాదించిన మంత్రములు రెండు విధములు. ఒకటి ప్రేయర్స్, రెండు కోర్సెస్. అందు కోర్సెస్ కుండలిని మున్నగు ప్రత్యేక సాధనము చేయుటకును అనేక రోగముల నుండి జనులను విముక్తులను చేయుటకును నిర్దేశింపబడినవి. ప్రేయర్స్ సర్వసామాన్యముగా యోగ మార్గముననుసరించు వారెల్లరూ చేయవచ్చును. దానివలన వారికి యోగానుభూతి ఎడల క్రమ వికాసము కలుగును. వాస్తవమునకు సర్వ ప్రయోజనములకును ప్రేయరు ఒక్కటి చాలును. దానివలన అన్నియూ సిద్ధించును. కానీ సాధకుల మనస్సును బట్టి వేరుగా కోర్సెస్ను ఇచ్చిరి. సిద్ధికి సులభమైన మార్గమును ప్రసాదించినప్పుడు చాలామందికి గురి కుదరదు. దేనినైనా ప్రత్యేకముగా సాధింపవలనను అభిలాష అంటే రజోగుణ దోషము వారికి ఉండును. ఇట్టి వారి కుతూహలమును తీర్చుటకే లీలాప్రాయముగా మాస్టర్ గారు కోరినన్ని కోర్సెస్ ప్రసాదించి వానికి సంబంధించిన వివిధ యోగానుభూతులను కల్పించినారు. వీరు స్థాపించిన యోగ సాధనా సంప్రదాయము పేరు భృక్తరహిత తారక రాజయోగము. సామాన్యముగా మానవులు పూర్వకర్మ ఫలమును అనుసరించి జీవితము గడుపుచుందురు. ఆ కర్మ వాసనారూపమయ్యుండి వారి మనస్సును వాక్కును పనులను అంటి ఉండును. దానిచే ఎల్లరును బద్ధులగుచున్నారు. ఆ పూర్వకర్మ ఫలమును అనుభవించి తీరవలననియు అప్పుడు కాని విమోచనము జరుగదనియు కొందరు నమ్ముచున్నారు. తమకు శరణాగతి జొచ్చి తమ యోగమును ఆరంభించిన వారికి పూర్వకర్మ రహితమగుననియు మాస్టర్ గారు వాగ్దానము చేసిరి. రహితమగుటకు అనుభవింపనక్కరలేదు. వీరి విచిత్రమైన యోగ మార్గము చాలును. ఈ సృష్టిలో చరాచర జగత్తుగా మనము గమనించున్నదంతయు అణువులుగా నిర్మింపబడి అంతర్లీనముగా ప్రవహించుచున్న శక్తిచే నిర్వహింపబడి శాశ్వత ప్రజ్ఞయందు స్థానము గొని ఉన్నది. కనుక అణుమయ జగత్తు, శక్తి, ప్రజ్ఞ అను మూడును ఈ సృష్టియందున్న ప్రధానాంశములు. ఈ మూడును దేని నుండి ఉద్భవించి దేనియందు వసించి దేనియందు లీనమగుచున్నవో దానినే అనుభవించిన వారు బ్రహ్మము పరబ్రహ్మము అను పేర్లతో వ్యవహరించుచున్నారు.
మానవ శరీరమందు కూడా ఈ 3 అంశములే ఉన్నవి. ఇవి వర్తించుచున్న పరబ్రహ్మం ఒక్కటియే 3గా వర్తించుచుండుట ప్రకృతి అనబడు శక్తి వలన కలుగుచున్నది. ఈ ప్రకృతి త్రిగుణములుగా, మనోబుద్ధ్యహంకారాదులుగా, ప్రాణముగా, అణువులుగా దిగివచ్చి ఈ అణువులు ఖనిజ పదార్థములుగా పరిణామము చెంది వాని సమ్మేళనముతో వృక్షములకు, జంతువులకు, మానవులకు శరీరములు తయారగుచున్నవి. కనుక ఇన్ని పరిణామములకును మూల కారణము ప్రకృతియే. ఈ శక్తి మానవ శరీరమున ఉన్నత స్థాయికి చేరుకొనును. దానినే పెద్దలు కుండలిని అని వ్యవహరించిరి. వివిధ యోగ మార్గముల వారు ఈ శక్తిని గూర్చియే కృషి చేయుచున్నారు. శరీరములోని ధాతువులను కొన్ని సాధనలచే, ఆహారాది నియమములచే పరిశుద్ధి చేసి వ్యాయామము, ఆసనములు, ముద్రలు, బంధములు మున్నగు వానిచే కుండలిని ఉద్బోధన చేయు ప్రయత్నమును హఠయోగమందురు. శబ్దోచ్చారణతో మనస్సును జతపరిచి శ్వాసయందు మనస్సుగా మాయమై హృదయమందు అనుభూతిగా ప్రేమమయ స్వరూపుడుగా 2వ జన్మమెత్తుట వేద మార్గమునకు సంబంధించిన యోగము. గురువు అనుగ్రహము వలన తన శక్తిచే మనస్సును, బుద్ధిని, ఇంద్రియములను, శరీరమందలి ప్రతి అణువును తనమయముగా చేసి తాను అందువర్తించుట శ్రీకృష్ణుడు ఉపదేశించిన యోగము. యమము, నియమము మున్నగు 8 అంగముల క్రమమున ఈ స్థితిని అభ్యాసము చేయుట పతంజలి యోగ మార్గము. ఇవి ప్రధానమైన మార్గములు. ఇవి కాక చిన్న చిన్న మార్గములు కొన్ని వేలు కలవు. ప్రధాన మార్గములను గమనించినచో ఇన్ని విధముల యోగ సాధనలు భిన్నముగా లేవనియు, ఒకే యోగమునకు వివిధ దశలలోని సాధనములు ఇవి అనియు తెలియును. ఇట్లే కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము అనునవి కూడా యోగ సాధకుని సాధన సమన్వయమునకు భగవద్గీత మున్నగు యోగ గ్రంథములలో చెప్పబడినవి. పామరులు వానిలో ఒక్కొక్క దానిని ఒక్కొక్క యోగ సాధనా మార్గముగా భ్రమించి సాధింప వ్యర్థ ప్రయత్నములు చేయుచున్నారు. మరికొందరు ప్రశాంతముగా సమన్వయించుకొను సంకల్పము లేక భగవద్గీత మున్నగు గ్రంథములలో తప్పులున్నవని వ్యర్థ ప్రలాపములు చేయుచు జన్మల చక్రములో పడి నలిగిపోవుచున్నారు. అందుకొందరు భగవద్గీతలోని తప్పులను చూపించుటకు మాత్రమే గ్రంథములు రచించి యోగమును సాధించితిమని అనుకొని చనిపోయిన వారు కలరు. ఇన్ని అవస్థల వారిలో మాస్టర్ గారి దర్శనము చేసిన వారున్నారు. మాస్టర్ గారి యోగ మార్గము తమకు నచ్చిన ఒక భిన్నమైన మార్గం అనుకొని భ్రమపడి కొందరు మిగిలిన మార్గముల కన్నా ఇది ఏ విధముగా ఘనమైనదో నిరూపించుచుంటిమనుకొని పెడసరము వహించుచున్నారు. ఇందరినీ చూచుచు వాత్సల్య భావముతో మాస్టర్ గారు సమన్వయపరచుటకు తమ పరిపూర్ణ ప్రజ్ఞ యొక్క సంస్పర్శనము కలిగించుచున్నారు. మహాత్ములకు ఇన్ని యోగ మార్గములుండవు. యోగమనగా ఏకత్వమే కాని మిగిలిన మార్గముల కన్నా ప్రత్యేకతనవలంబించుచు బహుత్వమును బురదగుంటలో బడుట కాదు. వీరందరూ తమ అభిప్రాయములను మాస్టర్ గారి అభిప్రాయములుగా నిరూపింపజూచుట తమలోని రజస్తమస్సుల దోషమును తెలియజేయును. మనము తెచ్చుకొన్న రంగుల కంటి అద్దములలో నుండి మాస్టర్ గారి యోగమును పరికించి ప్రవచనము చేయరాదు. నాయమాత్మా ప్రవచనేన లభ్యః. మాస్టర్ గారు నిర్వచనములకు ప్రవచనములకు లభించువారు కారు. సాధకులు తమ లోపములతో పాటు తమ్ము మాస్టర్ గారి దివ్యజ్యోతియందు సమర్పణము చేసుకొని సన్యాసమును పొందవలెను. ఆ వెలుగుతో తదితరులు మన యోగ మండలి కన్నా వెలుపలనున్న సామాన్య జీవులు కనిపించు జబ్బు నశింపవలెను. మాస్టర్ గారు సాధన మార్గమిచ్చినది సాధకుని భేదభావము నశించుటకే కాని తమ్ము తాము వేరుగా గుర్తుంచుకొనుటకు కాదు.
భౌతిక మానసిక ఆధ్యాత్మిక శక్తులను సమన్వయించి మానవునిలోని ప్రతి అణువు యోగ పరిపూర్ణత చెందుటయే మాస్టర్ గారు సాధించి పెట్టిన పరిపూర్ణ యోగము. ప్రత్యేక జన్మలలోని జనన మరణ బంధస్థితి నుండి సృష్టి పరిణామములోని కుండలిని ప్రజ్ఞలో ప్రవేశించి మృత్యుంజయ స్థితి నంది అట నుండి అమృతత్వములోనికి సశరీరముగా అడుగుపెట్టుట మాస్టర్ గారిచ్చిన యోగము. సృష్టి పరిణామమునకు, శరీర నిర్మాణమునకు, దాంపత్యమునకు, గర్భధారణమునకు, శరీర మానసికాది కోశముల పెరుగుదలకు, ప్రజ్ఞా పరివ్యాప్తికి, ఆత్మవికాసమునకు ఏ కుండలినీ శక్తి కారణమో, అణువులలోని విశ్వలీలా నర్తనమునకు ఏ కుండలినీ శక్తి కారణమో దానినే మాస్టర్ గారు మానవుని యోగ పరిపూర్ణతకు కూడా ప్రధాన కారణముగా స్వీకరించినారు. స్వస్తి. ఈ 2వ అధ్యాయం యొక్క తరువాయి 2వ భాగములో చదువుకుందాము.